హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సుమస్ రోడ్ మ్యాప్ 2030 ఏ రంగానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అనేసి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఆరోగ్యం అండ్ మాతా శిశు సంక్షేమం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఆపరేషన్ ముస్కాస్ 12 ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆపరేషన్ ముస్కాస్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ వచ్చేసి బి. ఆప్షన్ బి, తప్పిపోయిన కిడ్నాప్ అయిన పిల్లలను గుర్తించి కుటుంబాలను చేర్చడం. సో ఆపరేషన్ ముస్కాస్. సో ఇక్కడ మిషన్ వాత్సల్య ఏ మంత్రిత్వ శాఖకు చెందిన పథకం? మిషన్ వాత్సల్య అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందిన పథకం? ఇది వచ్చేసి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? సో విజయనగరంలో ఉంది. సో ఆప్షన్ సి అనమాట. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూసుకుంటే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం ఏ రాష్ట్రంలో జరిగింది? సో ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం ఎక్కడ జరిగిందంటే ఏ రాష్ట్రంలో జరిగిందంటే ఆంధ్రప్రదేశ్. సో క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూసుకుంటే ఎన్ఐఐఎఫ్ పూర్తి రూపం ఏమిటి? సో ఇక్కడ ఆల్రెడీ మీకు సమాధానం కనిపిస్తూనే ఉంది. ఆప్షన్ బి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఆప్షన్ బి అన్నమాట. ఇక్కడ 7th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఎన్ఐఐఎఫ్ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2015లో ఇది స్థాపించారండి. సో దీని ఫుల్ ఫామ్ అనేది ఇప్పుడే మనం ఇందాకే చూసాము. తర్వాత 8th క్వశ్చన్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రధాన ఉద్దేశం ఏమిటి? 2.0 ప్రధాన ఉద్దేశం ఏమిటి? దేశీయ సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ 9th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతుంది? ఇండియా సెమీకండక్టర్ మొన్న రీసెంట్గా నేను షార్ట్ కూడా చేశాను, సెమీకండక్టర్ ఎక్కడ అనేసి. సో అది గుజరాత్లో అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అనమాట. సో ఆప్షన్ ఏ. తర్వాత 10th క్వశ్చన్ చూసుకుంటే 2025లో కొత్త వృక్ష జాతులు జంతుజాతుల నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? సో ఏం చేసిందండి? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో బిఎస్ఐ అండ్ జెడ్ఎస్ఐ. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకుంటే ఆర్ఐఎంపిఏసి అంటే రింపాక్ ఎక్సర్సైజ్ ఏ రకమైన విన్యాసం? ఏ రకమైన విన్యాసం అండి? ఇది వచ్చేసి నౌకాదళ విన్యాసం. నౌకాదళ విన్యాసం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం తీరరేఖలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్లో జరుగుతుంటుంది, కేరళలో జరుగుతుంటుంది. సో తీరరేఖలో సంబంధించినటువంటి నౌకాదళ విన్యాసం ముంబైలో కూడా జరుగుతుంది అనమాట. తర్వాత రింపాక్ ఎక్సర్సైజ్ ప్రపంచంలో అతిపెద్ద ఏ రకమైన విన్యాసంగా గుర్తింపు పొందినది? సో ఇక్కడ చూడొచ్చు నౌకాదళ బహుళ దేశాల విన్యాసం అంటే చాలా దేశాలు కలిసి చేసే విన్యాసాన్నే నౌకాదళ బహుళ దేశాల విన్యాసం అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూసుకుంటే సిషెల్స్ దేశ నేతలకు ప్రధాని మోదీ బహుమతిగా అందజేసిన వాటిలో ప్రధానంగా దేనికి ప్రాధాన్యం ఉంది? ఆల్రెడీ మనం మొన్న చూసాము సిషెల్స్ యొక్క దేశానికి ఎవరు వెళ్ళారు, ఎన్నో దేశం అనేసి. సో అక్కడ ఏమేమి విజిట్ చేశారు పిఎం గారు అనేసి. వాళ్ళ తర్వాత సిషెల్స్ మన నరేంద్ర మోదీకి ఏం అవార్డు ఇచ్చారనేసి కూడా మనం మొన్న డిస్కస్ అయితే చేసుకున్నాము. సో ఇందులో వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ కళాఖండాలు అండ్ జిఐ ఉత్పత్తులు అనేది వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 14 కనుక చూసుకుంటే మౌంట్ ఎట్నా ఏ దేశంలో ఉంది? సో మౌంట్ ఎట్నా గురించి మొన్న రీసెంట్గా కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇటలీలో ఉంది. ఇటలీలో మౌంట్ ఎట్నా అనేది ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 15 కనుక ఒకసారి చూసుకుంటే మౌంట్ ఎట్నా ఏ ద్వీపంలో ఉంది? ఇక్కడ ఏ దేశంలో ఉంది అనేసి ఇచ్చారు ఇటలీ. తర్వాత ఏ ద్వీపంలో ఉంది అనగానే ఇక్కడ మనం ఎప్పుడంటే చెప్పాల్సింది సిసిలీ ద్వీపం. సిసిలీ ద్వీపంలో మౌంట్ ఎట్నా అనేది ఉంది. తర్వాత
16 క్వశ్చన్ చూసుకుంటే జనరల్ ధీరజ్ సేత్ ఏ దళానికి 31వ చీఫ్గా నియమితులయ్యారు? సో భారత సైన్యం అంటే ఆర్మీ అనమాట. సో దాన్ని భారత సైన్యం అనేసి అంటాం మనం. అండ్ సిబిడిటి పూర్తి రూపం ఏంటిది? సిబిడిటి పూర్తి రూపం ఏంటిది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత సిబిడిటి చైర్మన్గా పదవీ కాలం పొడిగించబడిన వ్యక్తి ఎవరు? సో ఇక్కడ ఎవరండి సిబిడిటి పదవీ కాలం పొడిగించిన వ్యక్తి ఎవరంటే రవి అగర్వాల్. తర్వాత 19 క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ డాక్టర్స్ డే భారత్లో ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడండి? జూలై ఫస్ట్ నాడు భారతదేశంలో డాక్టర్స్ డేని జరుపుకోవడం అయితే జరుగుతుంది. నేషనల్ డాక్టర్స్ డే ఎవరిని స్మరించుకుంటూ జరుపుకుంటారు? ఎవరిని స్మరించుకుంటారండి? డాక్టర్ బిసి రాయ్ని స్మరించుకుంటూ డాక్టర్స్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1 తారీఖు నాడు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్, జై భారత్.